హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా కొనసాగుతున్న బిఆర్ నాయుడు గారు అతి తొందరలో రాజీనామా చేయబోతున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. టీవీ5 చైర్మన్ ఆయన గతంలో ఎవరైతే మంత్రిగా చేశారో, గతంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా చేశారో ఆ వ్యక్తికే మరోసారి టీటీడీ చైర్మన్ పదవి వరించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి జనసేన, బీజేపీ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. వరుసగా ఈయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2025 పోయిన సంవత్సరం 25 జనవరిలో అక్కడ తొక్కిసలాట జరగడం కావచ్చు, తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, లేకపోతే అక్కడ మండపాల కూల్చివేత కావచ్చు, రీసెంట్గా ఆయనకి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి రావడం కావచ్చు, ఇలా ఏదైతేనేమి వరుసగా ఈయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినట్టు అప్పటి నుంచి పూర్తిగా అన్ని వివాదాల చుట్టూగానే నడిచింది. మొత్తం వివాదాల కేంద్రంగానే నడిచింది ఈయన ఉన్నంతకాలం. ఇది దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన వీడియోల విషయం అదంతా కూడా బాగా రప్చర్ అయిపోయింది. పూర్తి స్థాయిలో మొత్తం రచ్చరచ్చ అవుతుంది. తిరుమలకు సంబంధించిన వ్యవహారం ప్రతిసారి వార్తలు నిలబడుతుంది. ఇదంత మంచిది కాదు అని కూటమి ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. బీజేపీ పెద్దలు కూడా కొంత దీనిపైన సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఎవరైతే హోమ్ మినిస్టర్గా చేశారో, దాంతోపాటుగా టీటీడీ చైర్మన్గా చేశారో కిమిడి కళా వెంకట్రావు గారిని మరోసారి టీటీడీ చైర్మన్గా నియమించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈయన వచ్చినప్పటి నుంచి వరుస ప్రమాదాలు జరగటం, నెయ్యి కల్తీ వ్యవహారం జరగటం, నగల దోపిడీ వ్యవహారానికి సంబంధించిన విషయం కావచ్చు, అక్కడ మండపాలు కూల్చివేత అలాంటి అంశాలు కావచ్చు, ఒకటి కాదు చాలా అంశాలు ఉన్నాయి. ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం వివాద కేంద్రంగానే నడిచింది. అన్ని వివాదాలు వెంటాడినాయి. కారణాలు ఏమన్నా కావచ్చు, మరి ఆ దేవదేవుడికి నచ్చలేదో లేకపోతే మరి ఏం జరిగిందో తెలియదు, కానీ టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదోటి జరుగుతూనే ఉంది. తిరుమల సెంట్రిక్గా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. దానికి ఆయన కేంద్ర బిందువు అవుతూనే ఉన్నాడు. రీసెంట్గా వీడియోల వ్యవహారం కూడా పెద్ద రచ్చయింది రాష్ట్రంలో. ఇక చాలు ఈయన ఇంకా మన పరువు పోతుంది అనుకున్నట్టుగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. ఈయనను తప్పించి గతంలో పనిచేసిన అనుభవం ఉంది, సౌమ్యుడు. ఈ టైంలో ఈ తిరుపతికి సంబంధించిన వివాదాలు మొత్తం పరిష్కారం జరగాలన్నా, అక్కడ పరిపాలన సక్రమంగా సాగాలన్నా, హిందువుల మనోభావాలు మళ్ళీ నిలబెట్టాలన్నా పెద్ద వ్యక్తి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా గతంలో చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి కిమిడి కళా వెంకట్రావు అయితే బాగుంటుంది అన్నీ కూటమి భావించిందంటే వెంటనే ఆ వ్యక్తి పేరు చెప్పగానే జనసేన, బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసి ఓకే అనేది తెలిసింది. తొందరలో అంటే మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ 6 లేదా 7వ తారీఖు బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక నుంచి టీటీడీ చైర్మన్గా కిమిడి కళా వెంకట్రావు ఉండబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.